హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్న ఎంజీబీఎస్ బయట అయితే ఉన్నాము. ఈరోజు తెలంగాణలో మనం ఈ ఎంజీబీఎస్ నుంచి హైదరాబాద్ నుంచి తాండూరు వరకు అయితే జర్నీ చేస్తున్నాము. లాస్ట్గా జేబీఎస్ నుంచి జర్నీ చేసాము. ఇప్పుడు ఎంజీబీఎస్ నుంచి అయితే జర్నీ చేస్తున్నాము. ఇప్పుడు టైం 6:16 అయితే అవుతుంది. జేబీఎస్ఏ ఫుల్ కన్ఫ్యూజన్గా ఉందంటే ఎంజీబీఎస్కి 79 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకెంత కన్ఫ్యూజన్గా ఉంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బస్ స్టాండ్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అన్నమాట. మన ఆంధ్రాలో ఉన్న విజయవాడ బస్ స్టాండ్ కన్నా పెద్దది అండ్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఎక్కువ. ప్లాట్ఫామ్ నెంబర్ 63 నుంచి 65 మధ్యలో అయితే ఉంటాయంట. పరిగి, వికారాబాద్, తాండూరు, యాదగిరి సైడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 63 వైపు అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 to 45 అటు సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడు. 46 to 79 రైట్ సైడ్. రిజర్వేషన్ కౌంటర్ చాలా పెద్దది. ఎంజీబీఎస్ అంటే మహాత్మా గాంధీ బస్ స్టాండ్. బస్ స్టాండ్లో వెళ్తున్న ఫీల్ అయితే కలగట్లేదు, ఏదో ఎయిర్పోర్ట్లో వెళ్తున్న ఫీలే కలుగుతుంది. మినీ ఎయిర్పోర్ట్. ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా బస్ స్టాండ్ నుంచి జర్నీ చేసాం, కానీ ఇంత పెద్ద బస్ స్టాండ్ నుంచి అయితే ఫస్ట్ టైం జర్నీ చేయడం. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, పక్క రాష్ట్రాలు కూడా బస్సెస్ అయితే ఉన్నాయి. రెడ్ కలర్ కర్ణాటక బస్సు, యాదగిర్, తాండూర్ ఎక్స్ప్రెస్. పక్కన ఇంకొక బస్సు ఉంది, హైదరాబాద్ టు వికారాబాద్. ఇప్పుడైతే ఈ ఎక్స్ప్రెస్లో జర్నీ మంది. ఎంజీబీఎస్ నుంచి మన బస్సు అయితే స్టార్ట్ అయింది. పక్కన ఉన్న బస్సు వికారాబాద్ వెళ్ళే బస్సు. మనం తాండూరు అయితే వెళ్తున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 63 నుంచి మనం అయితే స్టార్ట్ అయ్యాము. ఎంజీబీఎస్ నుంచి తాండూరుకి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు. ఫస్ట్ బస్సు మార్నింగ్ 6కి, ఎవ్రీ 30 minutesకి ఒక బస్సు అయితే ఉంటుంది. ఇప్పుడు 6:30 అవుతుంది. 6:30కి మనం స్టార్ట్ అయ్యాము. టికెట్ అయితే తీసుకున్నాము. మొత్తం ఒక 115 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. 170 రూపాయలు అయితే పడింది. తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళే బస్సెస్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట ఎంజీబీఎస్లో. జేబీఎస్లో తక్కువ. ఒక 4 జర్నీలు చేస్తే కానీ తెలియలేదు ఎక్కడే ఉంటాయి అని చెప్పి. హైదరాబాద్ నుంచి పల్లి వెలుగు బస్సెస్ తక్కువ ఈ తెలంగాణలో తిరిగివి. ఎక్కువ ఎక్స్ప్రెస్లు, సూపర్ లగ్జరీలే. అల్ట్రా డీలక్స్లు కూడా తక్కువే చూశాను. ఇక్కడ కనపడుతుంది, ఇది మహారాష్ట్ర బస్సు, లాల్పూర్ అంటది. ఇది మహారాష్ట్ర బస్సే. బీదర్, హైదరాబాద్ బీదర్. ఇది మెదక్. లాస్ట్గా మనం జర్నీ చేసాం కదా, మెదక్ ఎక్స్ప్రెస్. బస్ స్టాండ్ బయటకి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 23 మీద శ్రీశైలం వెళ్ళి బస్సెస్ అయితే ఆగుతాయి. 1380 విజయవాడ, హైదరాబాద్ విజయవాడ. బస్సులో సిచ్యువేషన్ చూసుకుంటే మొత్తం బస్సు అంతా ఖాళీగానే ఉంది. ఒక 30% ఫుల్ అయింది బస్సు. లోకల్ బస్సెస్ ఒక 40 kilometers వరకు తిరుగుతుంటాయి బస్సెస్. అఫ్జల్గంజ్లో ఉన్నాం మనం. తెలంగాణ శాసనసభ అసెంబ్లీ. తెలంగాణలో ఫస్ట్ జర్నీ తాండూరే చేద్దాం అనుకున్నాను. అవ్వక సిద్దిపేట చేశాను. నెక్స్ట్ మళ్ళీ తాండూరే చేద్దాం అనుకున్నాను. అవ్వక శ్రీశైలం చేశాను. ఇప్పుడు 5th జర్నీ. అంటే తెలంగాణలో ముందు మనం జర్నీస్ అయితే చేసాము, కానీ ఇది 5th జర్నీ అఫీషియల్గా. జేబీఎస్ నుంచి అయితే తాండూరు బస్సెస్ ఉండవు. 2 times జేబీఎస్కే వెళ్ళాను, తాండూరు బస్సెస్ ఉంటాయేమో అని చెప్పి. ఎంజీబీఎస్ నుంచి తాండూరు బస్సెస్ అయితే దొరికింది ఈరోజు. సిటీ దాటిన తర్వాతే మ్యాటర్ ఉంటుంది. సిటీ లోపల మొత్తం ఇలాంటి ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, మెట్రో స్టేషన్స్ ఇవే కనబడుతుంటే. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హైదరాబాద్, విజయనగర్ కాలనీ అటు సైడ్ ఉంది. అటు సైడ్ వెళ్ళాలి విజయనగర్ కాలనీకి. వికారాబాద్ 55 kilometers. హైదరాబాద్ సిటీ నుంచి బయటకైతే వచ్చేసాము. మన జర్నీ స్టార్ట్ చేసి దగ్గర 30 kilometers అయితే దాటాము. ఒక 85 kilometers బ్యాలెన్స్ అయితే ఉంది. సిటీలో చూపించడానికి ఏముండదు కాబట్టి పెద్దగా ఏమీ చూపించలేదు. ఇప్పుడే మోయినాబాద్ అనే ఊరిని కూడా క్రాస్ చేసుకుని బయటకు వచ్చేసాము.
వెదర్ చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. టెంపరేచర్ 22 ఇక్కడ. బస్సు మినిమం 60 అండ్ ఎక్స్ప్రెస్ బస్ కదా, ఎక్కడ స్టాప్లు కూడా లేవు. నాన్ స్టాప్, ఇంకా కొట్టుడు ఇంక వెళ్ళిపోతున్నాం అన్నమాట. చాలా కాలేజెస్ని దాటుకుని అయితే వచ్చాము. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, కనక మామిడి, ఇక్కడ వెదర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టము. ఇప్పుడే ఎండ కాసింది, అంతలో మబ్బులు అయితే వచ్చేసాయి. తోల్కట్ట అటు సైడ్ ఏమన్నా చూపెడదామంటే పక్కన నేషనల్ హైవే 163 కన్స్ట్రక్షన్ అవుతుంది. దానివల్ల చూడడానికి ఏం లేవు, మొత్తం అటు ఇటు గ్రీనరీ. మధ్యలో మనం ఊర్లు అలాంటివి ఏమీ లేవు, చాలా తక్కువ ఊర్లు. ఉన్న ఊర్లు కూడా లోపలికైతే ఉన్నాయన్నమాట. ఈ రోడ్డు మీదకి చాలా తక్కువ. చేవెళ్ళ ఈ ఊరు. వికారాబాద్ 28 కిలోమీటర్లు. ఒక 48 కిలోమీటర్ల జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ చేవెళ్ళకి. బస్ వెళ్ళే స్పీడ్కి ఇక్కడ ఉన్న ఊరి పేర్లు చూడడం కూడా కష్టమైపోతుంది. నేషనల్ హైవే 163 ఎక్స్టెండ్ చేయడం కోసం రోడ్డు మీదకి ఉన్న చాలా ఇళ్ళు కటింగ్లో వెళ్ళిపోతున్నాయి అన్నమాట. రోడ్ కటింగ్లో మామూలుగా లేదు. ఇప్పటి వరకు మొక్కజొన్న తోటలు చూశాను, ఇప్పుడు ఇవి. ఇక్కడ ఎలా ఉందంటే మొత్తం చుట్టూరు తోటలు, మొత్తం గ్రీనరీతో, మధ్యలో 1-2 ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు ఇలాంటివి అయితే ఉన్నాయి. వికారాబాద్ స్ట్రైట్ పార్కింగ్కి ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి. మండే కూడా రోడ్డు పక్కన ఉన్న చెట్లు ఒక్కొక్కదాని వయసు ఒక 50 సంవత్సరాల పైన అయితే ఉంటాయి. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ కాలేజ్ వికారాబాద్. తాండూరు ఇంకా 42 కిలోమీటర్లు అయితే ఉంది. మనం 6:30కి స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు 8:30 అయితే అవుతుంది. 2 గంటలు అయితే పట్టింది హైదరాబాద్ నుంచి వికారాబాద్కి. జిల్లా పోలీస్ కార్యాలయం వికారాబాద్ జిల్లా. మనం ఉన్నది వికారాబాద్ జిల్లా అండ్ అందులో వికారాబాద్. టీజీఎస్ ఆర్టీసీ వికారాబాద్ డిపో. బస్సులో ఇది సిచ్యువేషను, అసలు నించోవడం కూడా ఖాళీ లేనంత ఫుల్గా ఉంది. వికారాబాద్లో మ్యాక్సిమం ఖాళీ అయిపోతుంది బస్సు. ఫస్ట్ రైల్వే క్రాసింగ్ వికారాబాద్ బస్ స్టేషన్. అది వికారాబాద్ బస్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తాండూరు వెళ్ళే బస్సెస్ అయితే ఆగుతాయి. అనంతగిరి 7 కిలోమీటర్లు. అనంతగిరి రోడ్ వికారాబాద్.
ఎక్కడ తీసిన గ్రీన్ కలర్లో రోడ్డుకి మొత్తం చెట్లు కూడా చాలా పెద్దవి, అంటే వయసు పెద్దది మాట వాటి వయసు. హైదరాబాద్ దగ్గరలో ఎలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఇంకా ఇంటీరియర్లోకి చాలా రూట్స్ అయితే ఉన్నాయి. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్. అనంతగిరి కొండలకు స్వాగతం. అటవీ శాఖ వికారాబాద్. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం. రోడ్డు కూడా చాలా చిన్నది, సింగిల్ లేన్ రోడ్డు మాట. ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్స్, యానిమల్స్ తిరుగుతుంటాయి కదా, మనలాంటి వాళ్ళు స్పీడ్గా వెళ్ళి వాటిని ఏమీ చేయకుండా ఉండాలని చెప్పి మన స్పీడ్ తగ్గించడానికి స్పీడ్ బ్రేకర్స్ వేశారు. ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయి ఈ అడవుల్లో ఉండి వాటి గురించి మనకి తెలియచేయడానికి, బర్డ్స్ గురించి, యానిమల్స్ గురించి, అండ్ అక్కడ మొక్కల గురించి. అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానం, అనంతగిరి. ప్రభుత్వ వైద్య కళాశాల. అనంతగిరి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రూట్లో అనంతగిరి ఒకటి ఉంటుంది. మనకు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్ళే రూట్లో అనంతగిరి ఒకటి ఉంది. ఆంధ్రాలో అరకు సైడ్ ఉన్న అనంతగిరి, ఇక్కడ వికారాబాద్ సైడ్ ఉన్న అనంతగిరి. రెండు ప్లేసెస్కి వెదర్ దగ్గర ఒకలాగే ఉంది, చల్లగా. అండ్ టూరిస్టులు కూడా అలాగే తిరుగుతున్నారు. పక్కన ఈ చెట్లన్నీ అడ్డున్నాయి కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇది వ్యూ అనంతగిరి దగ్గర నుంచి. ఫ్రంట్ కనబడుతుంది కదా, అదే వ్యూ పాయింట్, అనంతగిరి వ్యూ పాయింట్. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అంతా. బ్యాక్ సైడ్ కనపడుతున్న ఆ కొండ లోపల నుంచి అయితే వచ్చాము. ప్రతి పంట, ప్రతి మొక్కజొన్న ఎక్కడ చూసినా సరే. రిసార్ట్స్ చాలా ఉన్నాయి. కేరళి హౌసెస్ కూడా పైన చూసారా, రేకులు కాదు అవి ఒక రకమైన రాళ్ళు. పెంకుటిల్లు చూశాను, రేకులు చూశాను, ఇలాంటి ఇల్లులు నేను చూడడం ఫస్ట్ టైము.
దరూర్ ఊరు, దరూర్ మండలం, వికారాబాద్ జిల్లా. అన్ని ఇలాంటి డిఫరెంట్ హౌసెస్. దరూర్కి ఒక బస్ స్టాప్ కూడా ఉంది. మంబాపూర్. తాండూరు, వికారాబాద్, పల్లివెలుగు. వ్యూస్ మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ఇవి కూడా స్టెప్ బై స్టెప్. ఈ హౌసెస్ హైలైట్. సినిమాల్లో చూసేవాడిని అలాంటి వ్యూస్ ఇక్కడ కనబడుతున్నాయి. తాండూరు దగ్గర వరకు వచ్చేసాము. ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది అంతే తాండూరుకి. ఇది వ్యూ తాండూరు దగ్గరికి వెళ్ళి కొద్దీ. ఎక్కడ చూసినా పూర్ 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 ఊరి పేరున పూర్లు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాండూరు రైట్ సైడ్ ఉంది. భోజనశాల, స్కూల్ కా హాస్టల్, డార్మెటరీ బ్లాక్ గర్ల్స్. రంగారెడ్డి జిల్లా, తాండూరు మండలం, కోటక్ గ్రామం, కోకట్ గ్రామం. ఒక పెద్ద ఊరు లోపలికి ఎంటర్ అయ్యాము. ఆ ఊరే తాండూరు. హైదరాబాద్లో స్టార్ట్ అయిన తర్వాత చూసిన పెద్ద ఊర్లో ఉన్నాయంటే వికారాబాద్, తాండూరు. తాండూరు పోలీస్ స్టేషన్. తాండూరు అంటే ఏదో చిన్న ఊరు అనుకున్నాను, కానీ చాలా పెద్దది ఇది. ₹170 టికెట్ తీసుకొని బెస్ట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్, మొత్తం అంతా కొత్త ప్రపంచాన్ని అయితే చూశాను.
శ్రీ లక్ష్మీ మహల్ తాండూరు ఆర్టీసీ కాంప్లెక్స్.